హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటెమ్ అండి క్రిస్పీ కార్న్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడతా ఉండాలి కదా! వాళ్ళు వచ్చే టైంకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ప్రిపరేషన్ టైం కూడా ఒక 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ రెస్టారెంట్‌లో తినే టేస్టే ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్‌ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా కుక్కర్‌లోకి స్వీట్ కార్న్‌ని ఒక 2 కప్పుల వరకు యాడ్ చేశానండి. ఒకసారి మొత్తం బాగా కడుక్కున్న తర్వాత దీనిలోకి అవి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం సాల్టు, దానితో పాటే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టించుకుంటే సరిపోతుందండి. పసుపు వేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత స్వీట్ కార్న్‌ని సెపరేట్ చేసుకోవాలండి వాటర్‌లోంచి. తర్వాత దానిలోకి 3 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, అలానే 1 ½ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్‌కి తగ్గట్టుగా. దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్‌గా వాటర్ వేసి కలిపేస్తే కార్న్‌కి కోటింగ్ అనేది సరిగా అవ్వదండి. కాబట్టి వాటర్ లేకుండా ఒకసారి కలుపుకొని తర్వాత వాటర్‌తో కలుపుకుంటే కోటింగ్ అనేది బాగా పడుతుంది కార్న్‌కి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని వీటిని జాగ్రత్తగా వేసుకోవాలండి. వేగుతున్నంత సేపు స్టవ్ మీడియంలోనే ఉండాలండి. సిమ్‌లో పెట్టకూడదు. అలానే హైలో పెట్టకూడదు. హైలో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తుందండి. అంత క్రిస్పీగా అవ్వవు. సిమ్‌లో పెడితే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకొని వీటిని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి తెలిసిపోతుందండి. అవి ఫ్రై అయిన తర్వాత ఈ బబుల్స్ అనేది తగ్గిపోతాయి. అప్పుడు వీటిని తీసుకొని జాగ్రత్తగా వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్‌లో హాఫ్ టీ స్పూన్ వరకు కారం, అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, దానితో పాటే చిన్నిగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. హాఫ్ చెక్క అయితే సరిపోతుంది. మరీ వేడి మీద నిమ్మరసాన్ని యాడ్ చేయకూడదండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మరసాన్ని పిండుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.